హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మసాలా చాయ్ రెసిపీ అండి. సో దాన్ని ఎలా ఈజీగా చేసుకుందామో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను రెడీ చేసిన చాయ్ ఎంత సూపర్గా ఉందో. సో దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. దీనికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ రోల్ బాయిలింగ్ అయిన తర్వాత నేను ఇందులో మసాలాస్ యాడ్ చేస్తున్నానండి. అవి ఒక ఇలాచి, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క అండ్ అలాగే కొంచెం దంచుకున్న అల్లంని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం ఫ్లేవర్ కావాలి, ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ అలా యాడ్ చేసిన తర్వాత దీనిలో ఒక 2.5 టీ స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మనకి బాగా మరిగిపోయి బ్లాక్ టీలా తయారైపోవాలి. ఇక్కడ చూడండి, మనకి బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇట్లా బాయిల్ అయిపోయిన దానిలో నేను 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. మిల్క్ని స్లోగా యాడ్ చేసుకోండి, లేదంటే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పాలు స్లోగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా యాడ్ చేసుకొని ఆ మిల్క్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా. సో ఇట్లా బాగా మరిగించేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి బాగా మిల్క్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నానండి, లేదా మీకు రుచికి తగినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ మసాలా చాయ్ నచ్చేసింది కదా. నచ్చేస్తే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ఇది కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందనే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఎన్నో మంచి వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు ఇది నచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్ బాయ్.